రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు గారు, ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి గారు, శ్రీ సావి రమేష్ గారు, సరిత గారు అండ్ అదర్స్, ఇక్కడ కూర్చున్న వారందరూ పెద్దలు పిల్లలు అందరికీ నా నమస్కారం. వేమన పద్యాలు చూసేదానికి ఎంత సులభంగా కనిపిస్తాయో వాటి వెనకాల అర్థం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, సులభంగా అర్థం కాదు. ఒక్క పద్యం చెప్తాను, ఎందుకంటే టైం తక్కువగా ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేల అంటాడు. నిజానికి ఆత్మకు శుద్ధి అనేది లేదు. ఆత్మకు కలంకం అంటుకోదు. అంటుకోనప్పుడు ఆత్మకు శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ శుద్ధి అంటే శోధన. యజ్ఞ కార్యాలు చేసేటప్పుడు రిచువల్స్, వేదిక రిచువల్స్లో ఆత్మ విచారణ లేదు. ఆత్మ గురించి విచారించరు. సమర్పయామి అంతే ఏదో వేయడమే తప్పితే ఆత్మ ఏమిటి, బ్రహ్మతత్వం ఏమిటి అని విచారించరు. అటు ఆత్మ విచారణ లేని ఆచారం అంటే యోగి వేదిక రిచువల్స్ వేస్ట్ చేయడం వేస్ట్. ఏ విధంగా అయితే భాండశుద్ధి లేని పాకం పారవేయదగిందో, ఆత్మ శోధన చేయలేని, ఆత్మను పరిచయం చేయలేని వేదిక రిచువల్స్ వేస్ట్, దాంట్లో పాల్గొనొద్దు అని చెప్పడం ఏమన్నా. ఇంత సులభంగా మనం అర్థం చేసుకోలేము. ఆత్మశుద్ధినే చెప్తారు పిల్లలు. సో పద్యాలు చాలా డీప్గా ఉంటాయి. నేను ఎక్కువ పద్యాలు చెప్పను. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఆడ పుస్తకాలు తీసుకెళ్ళండి, అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు. ఇప్పటికీ మొదటగా మేము చిన్నపిల్లలకు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక 100 పద్యాలు వేసి 60,000 ఫస్ట్ పేజీలో ప్రింట్ చేశాం. వందే మాతరం ఉద్యమం అనే సంస్థ ఉంటుంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు చేసేటటువంటిది. అది వాళ్ళ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికీ మొత్తం 1,30,000 పుస్తకాలు దాదాపు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తర్వాత నేను నిదానంగా వేమన ఫిలాసఫీ నాకై నేను చదువుకున్నా. ముందంతా వేమన నీతి పద్యాలు చెప్పాడు, నీతి వాక్యాలు చెప్పాడనే నా అభిప్రాయం కూడా. డీప్గా చదివితే వేమన ఫిలాసఫీ మీద చాలా డీప్గా ఉంది, వేమన వేదాంతం. సో పెద్దలకు కూడా అవసరమని ఈ పుస్తకం రివైజ్ చేశాము. ఇప్పుడు 5,000 పుస్తకాలు తెలుగులో వేసాము, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ట్రాన్స్లిటరేట్ చేసి కన్నడంలో భావం వేసి, మనకంటే కర్ణాటకలో ఎక్కువ అభిమానం వేమన అంటే. వాళ్ళు చాలా మహాయోగ వేమన మార్గం ఒకటి, మహాయోగ వేమన విద్యాలయం ఎప్పుడో మనకంటే ముందు స్టార్ట్ చేశారు. మనకంటే ముందు జనవరి 19 యోగ వేమన జయంతి కర్ణాటకలో అసలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 40-50 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. జనవరి 19 ఫిక్స్ చేసింది కట్టమచ్చ రామలింగారెడ్డి గారు. ఆయన మైసూరు సంస్థానంలో విద్యాశాఖాధికారిగా ఉండేటప్పుడు నాకు ఆ కన్నడం తెలుగు, కన్నడంలో ఒక స్లోగన్ ఇచ్చాడు, తెలుగు నేర్చుకో వేమనను తెలుసుకోని. ఆయనే జనవరి 19th అవునో కాదు ఎవరికి తెలియదు ఆయన ఫిక్స్ చేశాడు. ఒక పెద్ద ఆయన ఫిక్స్ చేసి అందులో మైసూరులో పనిచేస్తా ఫిక్స్ చేశాడు. అది ఆ జనవరి 19th వేమన జయంతిగా జరుపుకుంటున్నారు. నిజానికి అది ఆయన జన్మదినమో కాదో ఇక్కడ ఆధారాలు ఏం లేవు. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను వేమన తాత్వికత గురించి ఎంత వీలైతే అంత తక్కువలో చెప్తాను. నా అభిప్రాయం ప్రకారం వేమన లింగాయతుడు, బసవేశ్వరుని ఫాలో అయ్యారు. బసవేశ్వరుని ఎక్కడా పొగడలేదు. బసవేశ్వరుని పొగడలేదు, వాళ్ళ తల్లిదండ్రులను పొగడలేదు, ఆయన ఏ ఊరో చెప్పలేదు, ఏమిటో చెప్పి ఎక్కడ అతను శూన్యవాదంలో అంత కంప్లీట్ డిటాచ్మెంట్, ఓల్డ్ డిటాచ్మెంట్ ఉంటుంది.
వీళ్ళకు 5 ముఖ్యాంశాలు, 5 కానీ 4 కానీ ఒకటి ముఖ్యాంశం. ఒకటి ఏంటంటే కుల వ్యవస్థ లేదు, సానుజాతమయ్య సకల కులం, అన్నీ ఒకటే చోట నుంచి పుట్టాయి కులాలన్నీ అని వేమన అభిప్రాయం. విగ్రహారాధనకు యజ్ఞ కర్మకాండకు పూర్తి వ్యతిరేకత. 3 వచన సాంప్రదాయం, అంటే డే టు డే లివింగ్ ఎలా ఉండాలి అని చెప్పేది వచనాలు అంటారు. అక్కమ్మ అందరూ వాళ్ళ అల్లమ్మ ప్రభు అందరూ వచనాలు చెప్పారు. బయలు బట్ట బయలు అది శూన్యవాదం. దానికి సంబంధించిందే ఎరుక. ఎరుక అంటే విజిడమ్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే సంస్కృతం ప్రజ్ఞ అంటారు. ఇది ఫిలాసఫీకి సంబంధించింది. మనకు ఎక్కువ ఈ వచనాలే తెలుసు. వేమన వచనాలు, నీతి పద్యాలు మాత్రమే ఎక్కువ పరిచయం ఉంది. నీతి పద్యాలతో పాటు ఈ కుల వివక్షత మీద, విగ్రహారాధన మీద రాసిన పద్యాలు కూడా మనకు బాగానే పరిచయం. బయలు బట్ట బయలు ఎరుక వీటి గురించి తెలియదు. ఇది తాత్వికతకు, వేమన తాత్వికతకు సంబంధించిన పద్యాలు. అర్థం చేసుకోవడం కష్టము, నాకు చేతైనంత వరకు చెప్తాను. ఇది నాగార్జున ఫిలాసఫీ సంబంధించింది. చాలా నాకు అర్థం చేసుకున్నాక 2 సంవత్సరాలు పట్టింది. సులభంగా అర్థం కాలేదు. నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే సైన్స్ ద్వారా అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆ మీడియం ద్వారా అర్థం చేసుకున్నాను. పుస్తకాలు చదివితే అర్థం కాలేదు. నాగార్జున పుస్తకాలు 3 పుస్తకాలు చెప్పి చదివితే నాకు అర్థం కాలేదు. నేను చదువుకున్నది క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఐ ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఆ సైన్స్ మాధ్యమంగా చెప్తాను. మీకు ఎంతమందికి అర్థమవుతుంది అది నేను చెప్పలేను. మీరు కొద్ది వివరంగా ఆ పుస్తకాలు చదువుకుంటే నేను రెఫరెన్స్ బుక్స్ ఇచ్చాను, డీటెయిల్గా అర్థం కావాల్సిన వాళ్ళకు. బయలు అంటే ఖాళీ, వాక్యూమ్, వాయిడ్ అంటారు, వాక్యూమ్ అంటారు, ఖాళీ అంటారు, నిర్జన ప్రదేశం అంటారు, అన్నిటికీ బయలు అంటారు. ఈ బయలు ఎక్కువ కర్ణాటకలో వాడుకలో ఉంది ఖాళీ అనేది. దిగంబర జైలు ఉండే గ్రామాలను బయలు అని పిలిచారు. బయలు అని పిలిచేవారు దిగంబర జైలు. కర్ణాటక బార్డర్ ఏరియాస్ ఉంటే చిత్తూరు, కంచి, కొంత అనంతపురం ప్రాంతాల్లో కూడా బయలు ఉంది. కోర్ రాయలసీమ, కడప, కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో పాడు అంటారు. ఎర్లపాడు, దానవులపాడు, మల్లేపాడు ఈ గ్రామాలు. పాడు అనే శూన్యమే, పాడు అనే శూన్యమే, బయలు అనే శూన్యమే. ఈ దిగంబర జైనుల గ్రామాలు ఎందుకు శూన్యం అన్నారంటే వాళ్ళ గురువు శుక్రాచార్యుడు నిశాచరులను పిలిచారు. రామాయణ మహాభారతాల్లో దిగంబర జైలు నిశాచరులు రాత్రి కూడా తిరుగుతారు. వాళ్ళు రాత్రి దిగంబరులు కాబట్టి రాత్రి కూడా తిరుగుతారు. వీనస్ తెల్లవారుజాము నక్షత్రం పుట్టినప్పుడు బయటకు పోతారు, చీకటి ఉండగానే ఇంటికి వస్తారు, పగులు తలుపులు వేసి ఉంటారు. ఈ దిగంబర జైనుల వ్యవస్థ. ఇప్పుడు లేరు దిగంబర జైనులు, అందరూ వెళ్ళిపోయారు. దిగంబర జైలు ఎక్కువ మంది లింగాయతంలో చేరారు, శ్వేతాంబర జైలు వైష్ణవంలో చేరారు. శైవులు, దిగంబర జైనులు ఎక్కువ మంది కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, రాయలసీమ ప్రాంతం కొంతవరకు, దాదాపు తెలంగాణ అంతా ఉండేవారు. 10-15 శతాబ్దంలో దిగంబరులు ఎక్కువ పోటీ పడేవాళ్ళు. ఈ బయలు అంటే ఖాళీ. ఈ ఖాళీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మనము బయలున సర్వము పుట్టునంటాడు వేమన. బయలందే లీనమగును బ్రహ్మం అనగా. ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ ఇన్ ది వాయిడ్. అది నిజమా? ఎంతవరకు మీరు ఒప్పుకుంటే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే పర్సంటేజ్ ఆఫ్ వాయిడ్ ఇన్ ద బాడీ, మన శరీరంలో ఖాళీ స్థలం ఎంత అని మీరు నెట్లో వెతికితే నెట్ చూపించే ఆన్సర్ ఎంత అంటే 99.9999, మోర్ దాన్ 99.9% మన బాడీ వాయిడ్.
మరి మనం 6 అడుగులు ఎత్తున్నాం, 70 kg బరువు ఉన్నాం. వాయిడ్ అంటారు ఏంటంటే వాయిడ్, ఇట్ ఈస్ సైంటిఫికలీ ట్రూ. ఈ వాయిడ్లో ఏమున్నదంటే వాయిడ్ నిండా ఉండేది కాన్షియస్నెస్. నీ బరువు 70, వాయిడ్ ఇంత బరువు 70 kg ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూక్లియస్ బరువు. బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి మన బాడీలో. న్యూక్లియర్ డెన్సిటీ ఎంత అంటే 1 × 10⁻25. 1 సెంటీమీటర్ ఎడల్పు, 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉండే న్యూక్లియస్ యొక్క బరువు 1 × 10⁻25 kg. అంటే మనం 60 kg వేసుకుంటే మన సైజ్ ఎంత ఉంటే గసాల గింజలో బిలియన్త్ భాగం. మైక్రోస్కోప్ లో కూడా కనిపించదు వాయిడ్ లేకపోతే. మరి భూమిలో వాయిడ్ ఎంత అంటే భూమిలో వాయిడ్ తీసేస్తే భూమి సైజు టెన్నిస్ గ్రౌండ్ అంతా. అంటే విశ్వమంతా వాయిడే, మెటీరియల్ లేదు. ఈ వాయిడ్ నుంచే గెలాక్సీలు పుడుతున్నాయి, సర్వము పుడుతున్నాయి. ఆ వాయిడ్ లోనే ఎన్ని డిజాల్వ్ అవుతున్నాయి. అదే వేమన చెప్పాడు, బయలున సర్వము పుట్టున బయలందే లీనమగును బ్రహ్మం బనగా. ఎవ్రీథింగ్ ఇస్ వాయిడ్. ఇది వేమన కంటే ముందు శంకరాచార్య చెప్పాడు, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది కాన్షియస్నెస్ అని. నేను బాడీ కాదని. అంటే మనిషి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి వాయిడ్ అండ్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ నాట్ సీన్. ఒకటి బయటకు కనపడే ఆకారం. ఈ బయటకు పడే ఆకారం నేను కాదు అన్నాడు శంకరాచార్యుడు. మనకు బయటకు పడే కనపడతాను. ఫిజిక్స్ లో ఒకటి ఉంది, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టనిటీ అని. ఒకటి చూస్తే ఒకటి కనపడదు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. నువ్వు ఎప్పుడు బాడీ మనిషిని నువ్వు చూస్తావో, ఆకారాన్ని చూసినప్పుడు ఆ కాన్షియస్నెస్ స్టేట్ నీకు తెలియదు. శంకరాచార్యులు వారికి ఏంటి, ఆ కాన్షియస్నెస్ స్టేట్ కనపడుతుంది, బాడీ కనపడదు. ఉదాహరణకు ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమైందని చెప్తాను. తులసి రామకృష్ణారెడ్డి గారు క్లాస్కి పోతున్నారు. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది, వస్తున్నాడు వరండాలో. సెకండ్ అవర్ క్లాస్ ఉండేనే ఎదురయ్యాడు. ఏమండి రామకృష్ణారెడ్డి గారు, పిల్లలు ఉన్నారా అంటాడు. ఆయన ఏం జవాబు చెప్పాలి? క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం అయితే ఉన్నారు లేదు అని చెప్పాలి. ఉన్నారు లేదు, 2 ఆపోజిట్స్. నాగార్జున ప్రకారం అయితే శూన్యం అని చెప్పాలి. శూన్యము అంటే ఉన్నారని కాదు, లేరు అని కాదు. ఇప్పుడు రెండవసారి క్లాసుకు పోయేవాడు టీచర్, ఇతను అబ్జర్వర్. ఇతను లోపలికి వెళితే స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, లేరనే ప్రాపర్టీ మాయమైంది. కొలాప్సింగ్ అంటారు ఫిజిక్స్ లో, కొలాప్సింగ్ ఆఫ్ ప్రాపర్టీ. లేరు అనుకోండి, ఉన్నారనే ప్రాపర్టీ మాయమైంది. సో 2 states. Everything exists in 2 states. దీన్నే నాగార్జునుడు, కొద్దిగా నాగార్జున గురించి ఆలోచన చేస్తాను. కొద్దిగా వేమనలో ఉన్నప్పుడు నాగార్జున సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, అది చూడడము చూడకుండా ఉండడం. నువ్వు అలాగా చూడు. హియర్, హీ హియర్స్ అండ్ హీ డస్ నాట్ హియర్. బోధిధర్మ భాష. సో నువ్వు పని చేస్తా కూడా చేయొచ్చు, దాని మీద ధ్యాస పెట్టకూడదు. నువ్వు దాని మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? అబ్జర్వర్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే కృష్ణమూర్తి అంటాడు, అబ్జర్వ్ థింగ్స్ వితౌట్ బీయింగ్ అబ్జర్వర్. కర్తృత్వ భావనతో గమనించు. నేను వెంకటాచలపతిని చూస్తాను, నాకు వెంకటాచలపతి అని తెలుస్తుంది, నాకు తెలియకూడదు. వెంకటాచలపతి ఏనని తెలియకముందే దాన్ని మర్చిపోవాల. చిత్తమున దళపక చిత్రరూపు కైవడి అంటాడు వేమన. కృష్ణమూర్తి కూడా అదే అంటాడు, సీ లైక్ ఎ పెయింటింగ్. చూస్తే ఏమవుతుంది? నేను వెంకటాచలం చూస్తే వెంకటాపతి ఇది కనపడుతుంది, 6 అడుగులు ఎత్తు, 50-70 kg బరువు, ఇది కనపడుతుంది. కాన్షియస్నెస్ నేను చూడను. దట్ కొలాప్సెస్.
ఆ స్టేట్ కొలాప్స్ అవుతుంది. ఒక స్టేట్ నేను చూస్తున్నాను, సీ బోత్ స్టేట్స్. నువ్వు ట్రూత్ తెలుసుకోవాలంటే ట్రూత్గానే ఉంటుంది. రెండు స్టేట్స్ చూడు, మనిషిని కానీ ఆబ్జెక్ట్ కానీ దేనైనా కానీ. నువ్వు చూసావు అనుకో, ఒక స్టేట్ కొలాప్స్ అవుతుంది. బట్ ఈ క్వాంటమ్ స్టేట్స్ రెండేనా? తులసి రామకృష్ణారావు గారు చెప్పాలి. క్వాంటమ్ స్టేట్ అంటే క్వాంటమ్ స్టేట్స్ ఈ రీసెంట్గా మల్టిపుల్ స్టేట్స్, ఇట్ ఎగ్జిస్ట్ మల్టిపుల్ స్టేట్స్. రీసెంట్గా ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఏమైనా బుక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. రీసెంట్గా 1 week బ్యాక్ లైట్ యాజ్ అ పార్టికల్ was accessed at 36 places. Observed and light as a particle was observed at 36 places. Observed at 35 collapse అవుతాయి. Observed and చూసినారనిలే, కనుగొన్నారనిలే, యాక్సెస్, దానికి తెలుగులో ఏ పదం చెప్పాలో నాకు తెలియదు. యాక్సెస్ అట్ 36 ప్లేసెస్. నువ్వు ఒకసారి చూసావు అనుకో, 35 ప్లేస్లో మాయమైపోతుంది. సో నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ట్రూ స్టేట్ చూడాలి, గమనించకూడదు. నువ్వు గమనించినావంటే అన్ని ఆ ట్రూ స్టేట్ కొలాప్స్ అవుతుంది. ట్రూత్ తెలుసుకోలేదు. ఇది మీరు పుస్తకాలు తీసుకెళ్ళి చదవండి, కొంతవరకు అర్థమవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 10-15 మంది కూర్చుంటే ఆ డిస్కషన్లో, ఫిలాసఫీ ఎప్పుడు డిస్కషన్ దూరంలోనే. ప్లాటో సోక్రటీస్ డైలాగ్స్లో చెప్తాడు, భగవద్గీత కృష్ణుడు అర్జునుడు సంవాదం, ఉపనిషత్తుల సంవాదం. ఫిలాసఫీ కెనాట్ బి గివెన్ బై మొనోటోనస్ లెక్చర్. ఉపన్యాస ద్వారంలో ఫిలాసఫీ చెప్పలేము. ఇట్స్ ఓన్లీ బై మ్యూచువల్ డిస్కషన్. కూర్చోవడము, సందేహం ఉండడము, మాట్లాడడము, ఇది ఈ విధంగా ప్రొసీడ్ కావాలి. కాబట్టి ఎప్పుడైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే 10-15 మంది కూర్చుంటే నేను వస్తాను కడగ నుంచి డిస్కస్, నేను కూడా తెలుసుకుంటాను. డిస్కషన్లో ఇద్దరు తెలుసుకుంటారు, ఒకటి కాదు. అది సో ఎక్కువ ఇప్పటికే నేను టైం తీసుకున్నాను. సావేం రమేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్.